రాంబాబు గారి ఇంటికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అక్కడ మరి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అంటే ఏదైతే గతంలో జరిగిన ఈ 2-3 రోజుల ముందు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలే కావచ్చు, ఆ అరెస్ట్ ఏదైతే ఉందో, ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అంటే ఈ వెళ్ళడానికి వెనుక కారణాలు చాలా ఉన్నాయి సార్. అంటే లడ్డు మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ లడ్డు వివాదమే మళ్ళీ వచ్చింది, తెర మీదకి వచ్చింది. ఆ పోస్టర్ తర్వాత దాన్ని తీసేయమని చెప్పడం, మేము తీయమని వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. అండ్ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఏదైనా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే, ఆ సందర్భంగా ఆయన ఏవైనా ఎక్కువ మాటలు మాట్లాడితే వాటి ఆధారంగా కేసులు పెట్టాలని వీళ్ళు నక్కల్లాగా కూర్చుని ఉన్నారు అక్కడ. అలా ఆయన దగ్గర నుంచి ఏదో ఒక ప్రొవోకింగ్ స్టేట్మెంట్ని తెలుగుదేశం కోరుకుంటోంది. ఆయన్ని కూడా ఇరికించడం అనేది వాళ్ళ మోటో. ఇది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అంటే పర్యటన మొత్తాన్ని మానిటర్ చేయటమే కాదు, నియమ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఎక్కడా జనం రాకుండా, జనంని మొబిలైజ్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి లేకుండా చేయటానికి శత విధాల పోలీసుల్ని వినియోగించి ఒక రకంగా అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడి, తెలుగుదేశం నాయకులు కూడా ఎక్కడికక్కడ గ్రామాలలోనూ అక్కడ కథలు రాకుండా, గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి జనాలు రాకుండా చేయడానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. అంటే జగన్ పర్యటన ఫెయిల్ అయింది అని బలంగా చెప్పడం కోసం తెలుగుదేశం పార్టీ విపరీతంగా కష్టపడుతోంది గత 2-3 రోజులుగా. అంబటి రాంబాబు అరెస్ట్ జరిగిన క్షణం నుంచి ఆ పనిలో ఉన్నారు. అంటే ఎవరైనా అరెస్ట్ అయితే అక్కడికి వచ్చి పలకరించడం, జైలుకి వెళ్ళి పలకరించడం, కుటుంబాన్ని పలకరించడం, ఇది ఖచ్చితంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా. అందులో భాగంగానే అంబటి అరెస్ట్ అవగానే ఆయన వస్తాడు అనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల రీత్యా జగన్మోహన్ రెడ్డి రావాలనుకున్నప్పటికీ వద్దని మేము వచ్చామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు ఆ రోజు. అదే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం అనేది అవసరం పార్టీని నిలబెట్టడానికి. ఆ అవసరాన్ని గుర్తించి ఆయన కదిలి వచ్చాడు. కానీ ఆయన మూమెంట్ టోటల్గా జనాలు పెద్దగా ఆదరించట్లేదు అనేది ఎస్టాబ్లిష్ కావాలి అని తెలుగుదేశం పార్టీ విపరీతంగా కసరత్తు చేసింది. ప్రభుత్వం కూడా ఈ కసరత్తులో భాగంగా విపరీతమైన అధికార దుర్వినియోగం జరిగింది. జనాల్ని భయపెట్టారు, కేసులు పెడతామన్నారు, టెర్రరైజ్ చేశారు. ఎవరైతే నడిపిస్తారో ఆ నడిపించే వాళ్ళందరినీ ఏదో పద్ధతిలో బెదిరించారు. ఈ బెదిరింపుల పర్వంలో భాగంగా జనాలు రాకపోవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ జనాలు స్వచ్ఛందంగానే బయటకు రావడానికి డిసైడ్ అయ్యారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతో కాదు జనాలు వస్తుంది. మాకు ఏవేవో చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు చేసింది ఏం లేదు, ఈ గొడవలు తప్ప అనే చిరాకుతో జనాలు రోడ్డు మీదకి వస్తున్నారు. దానికి నిరసనగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ జనాలను కట్టడి చేయటానికి చేస్తున్న కసరత్తు. ఆ కసరత్తును బద్దలు కొట్టుకుని బయటకు రావడానికి చూస్తున్న జనాలు. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటన నడుస్తోంది. జనాలు ఏదో పద్ధతిలో ఎక్కడ బ్యారికేడ్లు ఉన్నప్పటికీ తోసుకుని వచ్చారు. జనాలు తమ కోరికని ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నారు. మేము మీతో లేవండి, మీరు మాకు అన్యాయం చేశారు, స్పష్టంగా మీరు చెప్పిన ఏ హామీ కూడా సరిగా నెరవేరలేదు ఇక్కడ. కాబట్టి ఇప్పటికీ గందరగోళమే జరుగుతోంది. సంపద సృష్టి అనే పేరుతో మీరు ఎవరికో సంపద పెంచుతున్నారు తప్ప మాకు కాదు. మీకు ఓటేసి గెలిపిస్తున్నటువంటి మేము మీ ఎజెండాలోనే లేము. కాబట్టి మేము మీకు వ్యతిరేక స్టాండ్ తీసుకోవడానికి డిసైడ్ అయిపోయి ఉన్నాం అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నారు బలంగా ప్రభుత్వానికి. ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాళ్ళు జగన్ వైపు నిలబడ్డట్టుగా కనిపించబోతున్నారు. అందుకని జనం వచ్చేస్తారు స్వచ్ఛందంగా ఎవరు ఆపినా ఆగకుండా గుంటూరు చేరి జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో పాల్గొనాలి. ఒకవేళ గొడవ జరిగితే అది కూడా వైసీపీకి అనుకూలంగానే ఉపయోగపడుతుంది.
ఉమ్, జనాలు సఫర్ అయినప్పటికీ ఉమ్, జనాలు అలాగే తీసుకుంటున్నారు విషయాన్ని. ఉమ్, మనం సఫర్ అయినా పర్లేదు, మన వ్యతిరేకత ప్రభుత్వానికి అర్థం కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి జగన్ని కలవాలి అనేటువంటి కోరికతో ఉండటం అనేది కనిపిస్తోంది విజిబుల్గానే. ఉమ్, నాయకులు ఆర్గనైజ్ చేయటం అనేది వేరే గొడవ. ఉమ్, నాయకులు ఆర్గనైజ్ చేసి జనాలని లారీల్లో తరలించుకురావడం, బిర్యానీ ప్యాకెట్లు, అదే ప్యాక్లో ఒక బిర్యానీ ప్యాకెట్, కొంత డబ్బులు, ఇవన్నీ పెట్టి ఒక పార్సిల్ ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయంగా మారింది ఏ మీటింగ్కి అయినా. ఉమ్, అలాంటి జనం మొబిలైజేషన్ కోసం ఆ ప్రయత్నాలు చేయకుండానే ఆర్గానిక్గానే జనాలు వచ్చారు చాలా ప్రాంతాల నుంచి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి జరుపుతున్నటువంటి ఈ నిరసన కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో రాలేదండి. ఉమ్. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ కాదు అది. చంద్రబాబు నాయుడు గారి అంటే కూటమి ప్రభుత్వం వ్యతిరేకత. విధానాలను వ్యతిరేకిస్తూ ఆ వ్యతిరేకత వాళ్ళకి అర్థం కావడం కోసం రోడ్ల మీదకి వచ్చారు జనాలు. ఉమ్, ఉమ్, ఉమ్. అణిచివేత ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎవరిని మాట్లాడినట్ల, ఎవరు మాట్లాడినా కేసులు పెడతా ఉంటున్నారు. అవును సార్, అవును. అంటే విమర్శని విమర్శగా స్వీకరించేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి లేకుండా పోయిందని జనాల్లో చిరాకు ఉంది. ఉమ్, ఉమ్, నిజానికి అంబటి రాంబాబు ఇన్సిడెంట్లో ఆయన అగ్రెసివ్గా మాట్లాడింది ఏమిటి? గతంలో ఈ స్థాయిలో వాళ్ళందరూ మాట్లాడారు. చంద్రబాబు దగ్గర నుంచి మొదలు పెడితే కింది స్థాయి క్యాడర్ వరకు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్న నాయకుల గురించి, మహిళల గురించి అనుచితంగా మాట్లాడిన వీడియోలన్నీ సర్క్యులేషన్లో ఉన్నాయి ఇప్పుడు. అండ్ మొన్న ఈ మధ్య చూసుకున్నా కూడా రోజా గారి గురించి మాట్లాడిన వైనం కూడా మనం చూసాం. మహిళలను చూడకుండా కూడా వాళ్ళు ఎలా మాట్లాడారో మనం చూసాం. ఇప్పుడు ఏమంటారంటే ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది వైసీపీ పార్టీ నేతలే కదా అని చెప్పేసి వాళ్ళు అంటారు సార్. వైసీపీ చేస్తే మీ సంస్కారం, మీ గొప్పతనం ఎక్కడికి వెళ్ళినాయి? మీరు వైసీపీని ఇమిటేట్ చేసేటట్టయితే మీరు వెళ్ళి వైసీపీలో చేరండి. మీకు ఒక సాంప్రదాయం, మీకు ఒక ట్రెడిషను, మీకు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానము, విజను, ఇవన్నీ ఉన్నాయని కదా మీరు. పైగా సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అని ఆయనకు ఒక టైటిల్ ఉంది చంద్రబాబు నాయుడికి. ఇన్ని పెట్టుకుని మీరు ఒక కొత్త మార్గాన్ని అయ్యాలి, కానీ వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామంటే మీరెందుకు అక్కడ? చాలా మంది దాన్ని ప్రోత్సహిస్తున్నారు కదా సార్. అప్పుడు ఆ టైంలో వాళ్ళు అట్లా చేశారు, మేము దానికి ఖచ్చితంగా ఉంటది, యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది అని చెప్పేసి. ఉంటుంది అనుకుంటే ఉంటుందని చెప్పండి. మేము ప్రతీకారం చేస్తున్నాము, ప్రతీకారం మాత్రమే మా పరిపాలన అని చెప్పేమనండి. ఆ మాట చెప్పట్లేదుగా ఓపెన్గా. కానీ అరెస్టులు అయితే జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, ఇళ్ల మీద కొడుతున్నారు, ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసిన చరిత్ర ఉంది కదా. ఇన్ని చేస్తున్నారు. ఇన్ని చేస్తూ వాళ్ళని టెర్రరైజ్ చేయటము, సరెండర్ అవుతారా అదృశ్యం అవుతారా అనే డిమాండ్ అది జనం ముందు, ప్రతిపక్షం ముందు కూడా పెట్టేశారు వాళ్ళు అక్కడ. ఎన్డీఏ గవర్నమెంట్. దానికి వ్యతిరేకంగా జనం కదులుతున్నారు ఇప్పుడు.